అదే నేను ఇందాక అంటున్నట్టుగా మీరు బాలు గారు చాలా మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చారు. ఆయన టైంలో ఆయన ప్రైమ్ లో ఉన్న టైంలో వచ్చి ఇంకో గాయకుడు ఆయనలా పాడి వచ్చాడు నాగూర్బాబు గారు. ఇప్పుడు నేను ఆ పాయింట్ నేను గట్టిగా చెప్పగలను. బాలుగారే పాల్చలేదు, నేను ఇప్పుడు పాడాను అనుకునే అంత అనుకరణతో నాగూర్బాబు ల్యాండ్ అయ్యాడు. అక్కడే అతను సక్సెస్ కూడా అయ్యాడు యాక్చువల్ గా చెప్పాలి. అదే ప్లస్ అదే మైనస్ కూడా. మైనస్ కూడా ఇళయరాజా గారి తాలూకా దాన్ని ఏమంటారు అభయం, ఆయన ప్రసాదం అన్ని ఆయనకున్నాయి. ఇక్కడ మీరు వచ్చేసరికి మీరు బాలుగారిలా పాడట్లేదు, మీ ఇండివిజువల్ వాయిస్ మీది. అండ్ మీకెవరు ఛాన్సులు ఇచ్చి పట్నాయక్ బాగా పాడుతున్నాడు అని చెప్పి మీకు ఛాన్సులు ఇచ్చిన వాళ్ళు లేరు, మీకు మీరే ఛాన్సులు ఇచ్చేసుకున్నారు, మిమ్మల్ని కోరుకున్నారు, మీ పాటల్ని ఎంజాయ్ చేశారు. మీది ఒక కంప్లీట్గా ఒక పరిపూర్ణమైన ఒక విభిన్నమైన టైం పీస్ అది. మీరు పాటలు పాడడం చాలా పట్నాయక్ ఎంత బాగా పాడతాడని ఇండస్ట్రీలో అందరూ అనుకోవడం నాకు తెలుసండి. ఐ యూజ్ టు గెట్ సర్ప్రైజ్డ్. నేను అబ్జర్వ్ చేస్తుండేవాడిని అనమాట వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. బాలు గారు ఉంటుండగా, ఎందుకంటే నా ప్రయాణాలు నాకు చాలా ఇష్టం. ఘంటసాల గారు ఉన్నప్పుడు బాలు గారు వచ్చి కొంతమంది బాగా పాడుతున్నాడని, కుర్రాడు ఇంకా సరిగ్గా లేదని పాడిన పాటలు కూడా బాలు గారు తీసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఘంటసాల గారు చేత పాడించిన సందర్భాలు ఉన్నాయి. మంచి కుటుంబం సినిమాలో సాంగ్ ముందు బాలు గారి చేత పాడిస్తే ప్రొడ్యూసర్లు వచ్చి అంత హెవీగా లేదు బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది, త్యాగశీలివమ్మ అనురాగశీలివమ్మ పాట, మళ్ళీ ఘంటసాల గారి చేత పాడించారు. సో మీరు ఎలాగంటే ఆయన ఉన్నప్పుడే వచ్చి, ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని మీరు బాగా అంతలాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ టైంలో బాలుగారితో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉండేదండి? చాలా అంటే ఫ్రాంక్ గా అంటే ఫాదర్ సన్ రిలేషన్ మాది. నాదేంటంటే నేను అన్ని టీనేజర్స్ మూవీస్ చేశాను కదా, నా వాయిస్ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోదు కాబట్టి నేను పాడేది తప్పితే ఆయన కాకుండా పాడాలన్నంత సీన్ నాకేం లేదు ఫ్రాంక్ గా. ఎందుకంటే నా ఒకటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే బీ ఒరిజినల్. ఇమిటేట్ చేస్తే అది చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పుడు దానికి నీ అవసరం ఏంటి అని అందరూ అడిగే అవకాశం ఉంటుంది. అందుకు బీ ఒరిజినల్ అనేది నేను ఎప్పుడు ఇదవుతాను. అందుకు థ్యాంక్ఫుల్లీ నా వాయిస్ కల్చర్, నా వాయిస్ ఫ్రీక్వెన్సీ కానీ అదంతా డిఫరెంట్, నేను ఎవరికి ఇమిటేట్ చేయలేను. అందుకు ఆబ్వియస్గా నాది నేనే ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నా ఒరిజినల్ వాయిస్ని నేను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. ఎగ్జాక్ట్లీ ఆ విషయంలో మీరు చాలా లక్కీ అని కూడా అంటాను సార్. ఎస్, ఎందుకంటే మీ గొంతును మీ గొంతుగానే ఆదరించారు. ఎస్, మీ వాయిస్ లో ఉన్న స్వీట్నెస్ అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికీ కొంతమంది మిమిక్రీ చేస్తారు నా వాయిస్ ని. అవునండి, అది అంటే మిమిక్రీ చేస్తున్నారంటే మనం అచీవ్ చేసుకున్నట్టు. అది మీరు చాలా సక్సెస్. ఒక మనిషిని ఒక లిమిటెడ్ చేస్తున్నారంటే ఆయన చాలా సక్సెస్ఫుల్ గా ఉంటే చేస్తారు. లేకపోతే అన్నోన్ పర్సన్స్, అనానిమస్ పీపుల్ గురించి ఇమిటేషన్ చేయరు. అంటే అంతమంది ఆడియన్స్ లో వాళ్ళు చెప్తున్నారంటే ఆ వాయిస్ జనం తెలిసినట్టే కదా, తెలిసిన వాయిస్. అంటే ఇన్ జనరల్ గా అంటే వినగానే గుర్తుపట్టే వాయిసెస్. అంటే మన ఈ తెలుగు సినిమాల్లో ఘంటసాల మాస్టరు, బాలు గారు, యేసుదాస్ గారు, వందే మాతరం గారు, తర్వాత నేను, మొత్తం ఈ 5 వాయిస్లు వినగానే గుర్తుపడతారు. అవునండి, అది కీరవాణి గారు తక్కువ పాడతారు కాబట్టి ఆయనది స్పెషల్ గా ఉంటుంది. బట్ ఈ 5 వాయిస్లు మాత్రం వినగానే ఇది పలానా సింగర్ అని గుర్తుపడతారు. అవునండి, అది మీ ప్రత్యేకత. అదే దానివల్లే మీరు సడన్ గా రైజ్ అయ్యారు. ఆ రైజ్ చాలా కాలం కంటిన్యూ అయింది. అండ్ నేను ఒక్కటే నా డౌట్లో అడుగుతానండి, ఇందులో ప్రశ్నలు ఏం లేవు, సారీ క్షమించాలి. డౌట్లు ఏంటంటే మీరు అంత రైజ్లో అసలు పట్నాయక్ యుగం అని ఒకటి నడిచింది, ఎందుకు మీరు సడన్ గా ఆ స్ప్రీలోంచి, ఆ ప్రవాహం నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? అది అంటే ఒక ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు 2 కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి. ఇది నేను ఎలాగంటే సార్, నా ఇంటర్వ్యూలో మీలాంటి సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ మీ కెరీర్లో జరిగినవి వాటి ద్వారా వాళ్ళు ఒక కేస్ స్టడీలా ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. అది అంటే ఆ ప్రాబ్లము కొంతమందికి నేను కరెక్ట్ అనిపిస్తుంది, కొంతమందికి నేను తప్పు అనిపిస్తుంది. అంటే నా అవతల వాళ్ళ గురించి అసలు ఇది అందుకు భగవద్గీతను కూడా తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఘంటసాల గారు భగవద్గీత విని ఒక అతను నాతో అన్నాడు, ఏంటండి అలా పాడతాడు ఘంటసాల గారు, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు
అసలు వీరావేశంతో లేచి లక్షల లక్షల మందిని చీల్చి చెండాడేశాడు. అదేంటి అలా పాడాడు ఆయన ఘంటసాల గారు, నేను కూడా ఇలా కూడా కామెంట్ చేయొచ్చా భగవద్గీత మీద అని నాకు అది ఎప్పుడు ఒక అన్న మాట మీద అంటే పర్సెప్షన్ అండి. Perception. అంతే. ఇది ఇక్కడ మీరు ఒక మీ కెరీర్ లో ప్రయాణంలో పదనిసలు ఇవి ప్రయాణంలో దాని మీద ఎవరి కామెంట్లు అంటే ఈ విషయం వరకు నేను ఇంకా మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి దట్స్ ఎ గుడ్ థింగ్. దట్స్ యువర్ ఉండగా చెప్పాను అనుకోండి, అప్పుడు డిఫెండ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు లేనప్పుడు చెప్తే అవునులేండి వాళ్ళ గురించి మనం బ్యాడ్ గా మాట్లాడినట్టు. 100%. బట్ అంటే ఒకరి కారణం కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తుల వల్ల వచ్చిన సందర్భాల కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మీరు కంప్లీట్ గా ఎందుకు అదే అప్పుడు డెసిషన్ తీసుకున్నా అంతే, ఇంకా దాని మ్యూజిక్ చేయకూడదు. అంతకు మించి ఇంకేం లేదు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదు, అక్కర్లేదు, అవసరం లేదు. అది మీకు రుచించినప్పుడు మీరు దాన్ని చక్కగా వ్యక్తీకరించలేరు. అది అంటే కేవలం రీజన్ అదే ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదు. ఎగ్జాక్ట్లీ. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, స్టిల్ పట్నాయక్ ఇస్ బ్యాటింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.